పండిత పుత్ర పరమసుంఠ అంటారు. అదొక సామెత. ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో పండిత పుత్ర కాదు, పండితులే పరమసుంఠలయ్యారు. ఎవరైతే ఉద్ధవ్ థాకరే, బాలాసాహెబ్ థాకరే వారసుడు, తన వారసుడి కోసం అని చెప్పేసి రాజకీయాన్ని ఏదో చేయబోయి భారతీయ జనతా పార్టీతో తగవ పెట్టుకుని మహారాష్ట్రలో సర్వనాశనం చేసుకుని సిద్ధాంతాలు మార్చేసుకుని ఏదో సాధించబోయి ఉన్నది పోయి ఉంచుకున్నది పోయే అన్నటువంటి సామెతకి మిగిలాడు. సేమ్ టైం అజిత్ పవార్ కాంగ్రెస్ని చీల్చి ఎన్సీపీ పెట్టి చివరికి ఆ కాంగ్రెస్తోనూ పొత్తు పెట్టుకుని 2 టర్మ్స్ ప్రభుత్వాన్ని నడిపి ఆ తర్వాత 2 టైమ్స్ ప్రతిపక్షంలోకి వచ్చి ఈ దఫా ఎట్లయినా అధికారాన్ని కైవసం చేసుకోవడం కోసం అని చెప్పేసి తన అజిత్ పవార్ తన వారసుడు అని మొన్నటిదాకా చెప్పినటువంటి అతన్ని బీజేపీలోకి పంపించి ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తెప్పించి, అంటే ఎన్నికలకు అడ్డాలు తొలగిపోగానే వెనక్కి తెప్పించి తన కుమార్తెను ముందు పెట్టి నడిపించాలనుకున్నాడు. తన వారసురాలుగా తన కుమార్తెను చేయాలనుకున్నాడు. కాదని నేను ఇంతకాలం పార్టీకి కష్టపడింది అని చెప్పుకున్నటువంటి అజిత్ పవార్ని ప్రజలు ఆదరించారు. ఫైనల్గా ఎన్సీపీ శరద్ పవార్ బ్రతికుండగానే ఎన్సీపీకి అసలు వారసుడు అజిత్ పవార్ అయ్యాడు. ఉద్ధవ్ థాకరే శివసేనకి బాలాసాహెబ్ థాకరే వారసుడుగా షిండే అయ్యాడు. ఆదిత్య థాకరేని ముందు పెట్టబోయి దెబ్బతిన్నది అటు పక్కన పవార్ ఏదైతే ఉద్ధవ్ థాకరే అయితే, అదే సందర్భంలో కూతుర్ని ముందు పెట్టి దెబ్బతిన్నటువంటి వాడు శరద్ పవార్ అయ్యాడు.